మీరు పీఆర్‌పీ పార్టీ నుంచి గూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఓడిపోయారు. చిరంజీవి గారితో ఇప్పుడు మీకు రిలేషన్స్ ఎలా ఉన్నాయి? జబర్దస్త్. హ్మ్. ఇప్పటికి కూడా. జబర్దస్త్. హ్మ్. చిరంజీవి గారు చెప్తే ఆయన నాకు బ్రదర్. హ్మ్. ఆయన నంబర్ 1 హీరో. ఓహ్! కానీ ఆయన లీడర్ గాదు. ఆయన ఒక పొలిటీషియన్. హ్మ్. అది చెప్పిన ఆయన నోట్ మీదనే చెప్పిన. అన్నా నువ్వు మార్పు అని వచ్చినావా? నువ్వే మారినావా? ఫర్ ఎ చేంజ్ అని ఒబామా స్టైల్‌లో నువ్వు వచ్చినావా? నేను మీ వెనక వచ్చినాం. నువ్వు చేంజ్ అయిపోయినావా అన్నా. నో ప్రాబ్లమ్ అన్నా. కానీ నీ దగ్గర అది లీడర్‌షిప్ క్వాలిటీ లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినావా అన్నా. నువ్వు యాజ్ అ స్టార్ వెరీ గుడ్ అన్నా. ఈ లొల్లి పంచాయత్‌లో ఎందుకు వచ్చినావన్నా. నువ్వు చాలా డీసెంట్ ఫెలో అన్నా. నువ్వు చాలా మంచైన వ్యక్తి అన్నా. నువ్వు ఈ లంగా పాలిటిక్స్‌లో రావద్దు అన్నా. ఇది అందరికంటే అధ్వానం. ఇక్కడ ఎథిక్స్ ఉండవు. ఇక్కడ మారల్స్ ఉండవు. ఇక్కడ ఏం ఉండవు. ఉట్టి మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. 2% బాగుంటారు. 98% లంగా ఫాల్తునా కొడుకులు అన్నా. నువ్వు ఎందుకు వచ్చినావా? నువ్వు రావద్దు అన్నా. నువ్వు తప్పు చేసినావా? కానీ నువ్వు లీడర్ కాదు అన్నా. ఆయన ఒప్పుకున్నాడు. ఎస్, నేను ఏదో అనుకున్నా ఫిరోజ్. లోపల వచ్చిన తర్వాత ఏదో కనిపించింది. నువ్వు చెప్పిన మాట రైట్. సో చిరంజీవి లాగా ఒక గుడ్ పర్సన్‌కి ఈ లంగా ఫీల్డ్ అవసరం లేదు. చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? లేదు అంటే ఆయన్ని మీరు ఇప్పటికన్నా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి గాని, ఇంకా చాలా మంది ఉన్నారు కదా! చిరంజీవి అన్నా నాట్ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఆయనకు ఏం అవసరం? స్టార్‌డమ్ ఉన్నది. డబ్బులున్నది. ఎందుకు? కింగ్ ఆఫ్ తెలుగు సినిమాస్. ఆయనకు ఏం అవసరం? ఆ రాజ్యసభ పెట్టుకొని ఏం చేస్తాడు? మేము రాజ్యసభ ఇస్తే ఏం చేస్తాడు? ఆయనకు ఇష్టం లేదు. సో ఆయన లైఫ్ జబర్దస్త్. ఆయన సాగుతున్నాడు. వెరీ గుడ్. అట్లనే హ్యాపీ ఉండాలి చిరంజీవి గారు. ఎన్ని మీకు సీట్స్ రాబోతున్నాయి ఈసారి లోక్‌సభ 12. ఎలక్షన్స్‌లో? 12. మరి బీజేపీ సంగతి? 4. వాళ్ళకి 4. అసలు ఎంఐఎం 1. ఎంఐఎం 1. ఇంకా అసలు సోదిలో లేదు బీఆర్ఎస్. 0. హ్మ్. బై డిఫాల్ట్ ఒకటి వస్తది. బై డిఫాల్ట్. ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? బై డిఫాల్ట్ ఏదో చేసుకుంటే ఆ! కరీంనగర్ హ్మ్. బై డిఫాల్ట్. హ్మ్. ఇక్కడ మహబూబ్ నగర్ డిఫాల్ట్. హ్మ్. అది కూడా చెప్తున్నా హ్మ్. క్లియర్‌గా. హ్మ్. మేదక్ హుహు. డిఫాల్ట్‌తో వస్తుంది. డిఫాల్ట్. ఒరిజినల్ 0. అసలు ఇదంతా కాంగ్రెస్ ప్లాన్డ్‌గా చేసి తొక్కేసిందా కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని, హ్మ్. రేవంత్, ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళందరూ కలిసి? 100%. అంటే టైం ఇప్పుడు మీ వైపు ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా? పక్కా టైం ఉన్నది. హ్మ్. కానీ మేము డిసైడ్ అయినాం కదా! మా హ్మ్. టైం లేనప్పుడు హ్మ్. ఇట్లాంటి టైం వస్తే మేము ఇట్లనే చేస్తామని. చేస్తున్నాం. అది దాని కోసం క్లియర్ చెప్పినా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. హ్మ్. ఆయన మాకు చేస్తున్నాడు, మేము మీకు చేస్తాం. అంతే. గాంధీ టైమ్ ఈజ్ ఓవర్. రైట్? గాంధీ బుక్‌లలో బాగా కనిపిస్తాడు. వాస్తవంలో గాంధీ బాగా కనిపియడు. అంతే. నువ్వు చేసినావా? మేము చేస్తాం. నువ్వు మాకు ఫినిష్ చేయాలి అనుకున్నావా? మీకు ఫినిష్ చేస్తాం. దానిలో ఏమున్నది? నువ్వు మాకు ఫినిష్ చేసినావా? ఓకే. నో ప్రాబ్లమ్. నీతో ప్రజలకి మేలైంది. నీతో బంగారు తెలంగాణ అయింది. అంటే మేము మీకు డిస్ట్రాయ్ చేస్తుంటే ప్రజలు నీ వైపు ఉంటారు. కానీ ఇలా మీకు డిస్ట్రాయ్ చేస్తుంటే ప్రజలు మా వైపు ఉన్నారు. అది పాయింట్ టు బి నోటెడ్ మిలాడ్. నువ్వు మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా? మేము మీకు డబ్బులు ఇస్తలేం మిలాడ్. వస్తే రారా పోయి కూర్చో అంటున్నాం. రైట్? మినిస్టర్ పోస్ట్ కూడా ప్రామిస్ చేస్తలేం. ఏం హోదా కూడా ప్రామిస్ చేస్తలేం. అట్లా గుంజుకుంటున్నాం. సో అక్కడ గాంధీజం చూపిస్తున్నాం. అంతే.